మనందరికీ రిలేట్ అయ్యే బోలెడని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్స్తో మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డూడ్ టాప్ గేర్కి మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. సో ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు అంటూ మొత్తానికి ఆ డ్రైవ్ని స్టార్ట్ చేసి మనల్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్ డ్రైవ్కి తీసుకువెళ్తూ ఉన్నారు. డ్యూడ్ సినిమా జర్నీలో మనల్ని ఆల్రెడీ ఒక భాగం చేసేశారు పాటల ద్వారా అని చెప్పాలి. సో కంప్లీట్గా డ్యూడ్ సినిమాకి సంబంధించి పాటల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న టైంలో టాప్ గేర్ అంటూ ట్రైలర్ని కూడా మన ముందుకు తీసుకొస్తున్న టీంకి హార్టీ వెల్కమ్. సో మనందరి ఫేవరెట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సెకండ్ టైం మరొక్కసారి ప్రదీప్ రంగనాథన్ గారితో కలిసి డ్రాగన్ సినిమా తర్వాత స్ట్రైట్గా తెలుగులో ఒక ఇంట్రెస్టింగ్ సినిమాని మనకు అందిస్తున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని గారికి అండ్ రవిశంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు ద ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్. సో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఎర్నేని గారు, రవిశంకర్ గారి నిర్మాణ సారథ్యంలో మన ముందుకి తీసుకొస్తున్నటువంటి డూడ్ సినిమా కీర్తీశ్వరన్ గారి దర్శకత్వంలో సాయి అభ్యంకర్ గారి మ్యూజికల్గా మన ముందుకు వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది సాయి అభ్యంకర్ గారి మ్యూజిక్ని, సింగిల్స్ని చాలా విని ఎంజాయ్ చేసిన వాళ్ళే అయి ఉంటారు. ఎందుకంటే ఆయన సింగిల్స్ మనకి బోలెడన్ని రీల్స్ ద్వారా కూడా చాలా పాపులర్ అయ్యాయి అన్నమాట. సో అటువంటి యూత్కి కనెక్ట్ అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మన ముందుకి మ్యూజిక్ కూడా వచ్చింది. సో మరి ఈరోజు టాప్ గేర్ చూడ్డానికి, టాప్ గేర్ వేయడానికి రెడీయా మీరందరూ? ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్స్, కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్. ఎస్, మరి ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసేద్దాము. కెన్ వి హ్యావ్ ద టాప్ గేర్ ఆఫ్ డూడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ప్రదీప్ గారు, అసలు ప్రతిసారి ఎలా మీకు ఇలాంటి రిలేటబుల్ కంటెంట్ పాసిబుల్ అవుతుంది అని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. లవ్ టుడే టైంలో మేము అందరం బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా అంటూ మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ డూడ్ అంటూ మా ముందుకు వచ్చారు. సో చాలా మంది యూత్ ఎప్పటికప్పుడే ఇది మా బయోపికే అన్న రేంజ్లో అంత రిలేటబుల్ కంటెంట్తో తీసుకురావడం, ఎట్ ద సేమ్ టైం ఎంత ఎనర్జీ, ఎంత అల్లరి చేస్తారో క్యారెక్టర్స్ అండ్ సినిమా ద్వారా, అంతే మంచి ఇమోషన్ని కూడా మీరు సినిమాలో తీసుకొస్తూ ఉంటారు. అంత హోల్సమ్గా ఉంటుంది కాబట్టే లవ్ టుడే కానీ, డ్రాగన్ కానీ అంత బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం చూసిన డూడ్ ట్రైలర్ ఎలా అనిపించింది? మమితా బైజు ఫ్యాన్స్ కూడా ఒక్కసారి గట్టిగా సౌండ్ చేయాలి కదా. మరి రాధిక ఫ్యాన్స్ ఎక్కడ? ఎస్, సో ఇలా మనందరం కనెక్ట్ అయ్యే యాక్టర్స్, యాక్ట్రెసెస్ అండ్ అద్భుతమైన టెక్నీషియన్స్. నికేత్ బొమ్మి గారి సినిమాటోగ్రఫీ మనం చూసాము. అఫ్ కోర్స్ డ్రాగన్ సినిమాలో కూడా ఆయన సినిమాటోగ్రఫీయే. సో మంచి టెక్నీషియన్స్ అండ్ మంచి యాక్టర్స్. అఫ్ కోర్స్ మా కూల్ అండ్ చిల్ మావయ్యగా కనిపించబోతున్నటువంటి శరత్ కుమార్ గారిని చాలా కాలం తర్వాత ఇంత ఎనర్జెటిక్, ఎస్పెషల్లీ 3 BHK తర్వాత ఇలాంటి ఎనర్జెటిక్ క్యారెక్టర్ చూడడం ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో మరి ఎస్, వాళ్ళందరినీ స్టేజ్ పైన చూడడానికి రెడీయా? సో ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము. సో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని గారు ఈరోజు రాలేకపోయారు. బట్ వీ హ్యావ్ రవిశంకర్ గారు ఈజ్ హియర్. సో రవిశంకర్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ శరత్ కుమార్ సార్కి గట్టిగా చప్పట్లతో హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా, మన అందరికీ ఫేవరెట్ శరత్ కుమార్ గారు. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. అండ్ డ్యూడ్స్, కొంచెం గట్టిగా సౌండ్ చేసి మన డూడ్ ప్రదీప్ రంగనాథన్కి వెల్కమ్ చెప్పేద్దామా? మైత్రి శశి గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శశి సార్ ప్లీజ్ వెల్కమ్. ఓకే, శశి గారు కూడా రాగానే ఒక గ్రూప్ ఫోటో ఆప్ ఇచ్చేద్దాము ఫర్ ద మీడియా. సో ఈసారి దీపావళి బోలెడని నవ్వులతో, బోలెడంత హంగామాతో అక్టోబర్ 17th నుంచి థియేటర్స్లో ధమాకా బ్లాస్ట్ జరగబోతోంది డూడ్ సినిమాతో. సో హియర్ ఇస్ ద టీమ్ ఫర్ ద ఫోటో ఆప్. కృష్ణ గారు, రైటర్ కృష్ణ గారు ఈజ్ హియర్, తెలుగులో రాసినటువంటి రైటర్.
థ్యాంక్ యూ. డన్. ఎస్. సో ఐ థింక్ విల్ స్టార్ట్ విత్ రైటర్ కృష్ణ గారు. సో తెలుగులో ఇంత ఫన్నీ ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ని ట్రాన్స్లేట్ చేసి మా ముందుకు తీసుకొచ్చారు. సో ప్లీజ్. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ప్రదీప్ గారితో ఇది రెండో సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తర్వాత. సో అశ్వత్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్, నమ్మి డ్రాగన్కి తెలుగు డైలాగ్స్ రాయినందుకు. ఆ తర్వాత కీర్తి బ్రో, సో చాలా ట్రస్ట్ పెట్టుకున్నారు, చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ లాస్ట్ ఈవెంట్లో కృష్ణ చెప్పాడు బాగా వచ్చింది బాగా వచ్చింది అని అన్నారు. ఇప్పుడు కృష్ణనే చెప్తున్నాడు చాలా బాగా వచ్చింది సినిమా, అదిరిపోద్ది. లైక్ ఇది డ్యూడ్ దివాలి మాత్రమే, ఖచ్చితంగా డ్యూడ్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శశి గారు లేదు, యా. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా ప్రదీప్ రంగనాథన్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన అభిమానులకి ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఈ డూడ్ ఈరోజు పొద్దున ట్రైలర్ రిలీజ్ అయింది. సూపర్ ట్రైలర్. సో ఎక్కడ పట్టినా నాకు మెసేజెస్ ఎంతోమంది సూపర్ సూపర్ అని చెప్పి పెట్టారు. సో కాల్ చేసి కూడా చెప్పారు. సో దీపావళి అక్టోబర్ 7th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద బ్లాక్ బస్టర్. తప్పకుండా మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి నుంచి కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. మాకు ప్రదీప్ రంగనాథన్ గారితో ఇది రెండో సినిమా. ఇయరే డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ పెద్ద హిట్ కొట్టాం సార్. నెక్స్ట్ ఈ డూడ్ కూడా అంతకు మించి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, నాకు యాక్చువల్గా 3 BHK ఫంక్షన్లోనే సార్ చెప్పారు, సార్ మన సినిమా చాలా బాగా వస్తుందని. సో సార్ మీరు చెప్పినట్టే ఉంది సార్ ట్రైలర్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా నవీన్ గారికి, రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, రవిశంకర్ సార్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మా హీరో ప్రదీప్ గారికి, శరత్ కుమార్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ సార్. ఆల్ ద వే కమింగ్ ఫ్రమ్ చెన్నై. పొద్దున్నే అదే మన ట్రైలర్ లాంచ్ చేసి తమిళ్లో వెంటనే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇటు వచ్చి చాలా హెక్టిక్గా ఉన్నా సరే కూడా ఎట్టి బస్సులో ఇవాళ ఇక్కడ రావాలని చెప్పి పట్టుబట్టు మరీ వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే శశికి, మా రైటర్ కృష్ణకి. కృష్ణ ఏది పట్టుకున్నా బంగారం లాగానే ఉంది, ఏది రాసినా సరే పెద్ద హిట్లు రాస్తున్నాడు. అలాగే అతను చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. నేను నిన్నగా మొన్న చెన్నై వెళ్ళి చూసి వచ్చాం సినిమా విత్ సౌండ్. ఎక్స్ట్రాడినరీగా ఉంది. దాంట్లో అసలుకి ఈ సినిమా సూపర్ డూపర్ చాలా చాలా పెద్ద రేంజ్ హిట్. దాంట్లో అయితే వెరీ 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 కాన్ఫిడెంట్. ఇంకా దీంట్లో పెర్ఫార్మెన్స్లు ప్రదీప్ గారు, మమతా బైజు, శరత్ కుమార్ గారు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎంత ఎక్స్ట్రాడినరీ చేశారంటే, సో ఇంకా చెప్పాలంటే ట్రైలరు ఆ వైబ్ కోసమే ట్రైలర్ చేసాము. అంతా ఇలా ఉంటుంది యూత్ఫుల్ కంటెంట్ అన్నట్టు. యాక్చువల్గా దాంట్లో ఉన్న ట్విస్టులు కానీ ఇది కానీ కొంచెం కొత్త రకంగా కొత్తగా ఉంటుంది. ఏది అంటుకోలేదు. అనవసరంగా మళ్ళీ అదేమన్నా ఇది గెస్ వర్క్లు చేసి ఇది చేసి అవి చేసి పాడైపోద్దేమో అని. యాక్చువల్గా ట్రైలర్ జస్ట్ వైబ్ ఆఫ్ ద ఫిలిం ఇదే రిలీజ్ చేసాం. చాలా కంటెంట్ ఉంది. యూ విల్ ఎంజాయ్ టు ద మ్యాక్స్. అదైతే కనుక అష్యూర్ చేయగలం. దీవాళీకి చాలా చాలా పెద్ద హిట్ అందుకోబోతున్నాం అనే చాలా పెద్ద కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఎందుకంటే తమిళనాడులో కానీ ఇక్కడ కానీ యునానిమస్ రెస్పాన్స్. సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అలాగే దాంతోపాటు రిలీజ్ అయ్యే మా కిరణాపురం సినిమా కానీ, మన మిత్రమండలి మా బన్నీవాసు సినిమా కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఆడి అందరం చాలా హ్యాపీగా ఉండాలి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ అక్టోబర్ ఎండ్ దాకా కూడా ఈ సినిమాలతో ఇంకా అలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ టైం డెబ్యూటెంట్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అండి. అసలు అతను డెడికేషన్ కానీ ఇది కానీ ఏది ప్రోగ్రామింగ్ చిన్నదైనా ఏదైనా బయటికి అనేది ఇవ్వడం మొత్తం అతను చేయాల్సిందే. ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్. అతను నెక్స్ట్ మన యాట్లీ గారు, బన్నీ గారు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అతనే. ఎంత టాలెంట్ ఉంటే అంత పెద్ద సినిమా అతని చేతిలో పెడతారు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్. మీరు ఆ పాటలు విన్నారు ఈ సినిమాలో. ఎంత దానికి వచ్చే రెస్పాన్స్లు అన్నీ మీకు తెలుసు. అలాగే ఆ సినిమాలో ఇంకా ఈ సినిమా పనిచేసిన మా డెబ్యూటెంట్లు అన్న దాంట్లో సాయి అభ్యంకర్ ఒకటైతే, మా డైరెక్టర్ కీర్తీశ్వరన్
మాకు కథ చెప్పిన ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చేసామండి, ఎక్స్ట్రాడినరీగా ఉందని. దాన్ని మించి 20-30% ఎక్కువ ఇచ్చాడు. అంటే ఏదైనా సినిమాలో చెప్పిన దానికన్నా ఏమైనా తగ్గుద్దేమని భయం వేస్తుంది, కానీ ఎన్హాన్స్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ కీర్తి, కీప్ ఇట్ అప్, లాంగ్ వే టు గో. అలాగే మా ఈ సినిమాకి మమతా బైజు, తను ఎనర్జీ ఈ సినిమాలో అసలుకి హీరో హీరోయిన్ మధ్య సీన్లు అయితే మీరు అసలు మామూలుగా ఎంజాయ్ చేయరండి. ఎందుకంటే ఇద్దరు ఎనర్జీస్ ఇక పైన స్కై హైలో ఉన్నాయి అసలు. అలాగే సాంగ్స్ కానీ, సినిమాలో కథ కానీ అన్నీ చాలా చాలా బాగుంది. ఇది నేను ఎంత బాగుందని చెప్పినా సరే అది వెళ్తానే ఉంటుంది. ఎనీహౌ 17th ఈజ్ వెరీ నియర్ బై. అందరూ థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో, సారీ. అలాగే ఆ రోజు రిలీజ్ అయ్యే తెలుసు కదా, సారీ అండి, వెరీ వెరీ సారీ. మా కిరణ్ది మిత్రమండలి చెప్పాం, తెలుసు కదా. మా విశ్వ గారిది, మా సిద్ధుది, మా తమన్ మ్యూజిక్ అది, ఆ సినిమా కూడా చాలా 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 పెద్ద హిట్ అవ్వాలి. మేమందరం హ్యాపీగా ఉండాలి. విశ్వ గారు మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. అలాగే సిద్ధు గారితో అందరితో మంచి రిలేషన్ ఉంది మాకు. నీరజా కోన గారు డెబ్యూటెంట్, ఈ సినిమాకి డెబ్యూటెంట్ డైరెక్టరే, అక్కడ డెబ్యూటెంట్ డైరెక్టరే. అందరూ చాలా పెద్ద హిట్ కొట్టి అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, శరత్ కుమార్ సార్ మంచి ఎనర్జెటిక్ రోల్లో ఫుల్ డాన్సులు, హంగామా, అల్లరి కనిపిస్తుంది స్క్రీన్ పైన. చాలా ఒరిజినాలిటీ బయటకు వచ్చిందా సార్ ఈ సినిమా ద్వారా? అవునండి, అవును. నేను అలాగే ఉంటాను. వినో సార్, 80s రియూనియన్ చూసాం. ఎస్ అది. ఎస్ ప్లీజ్ సార్. అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ముందుకు రావాలి, అందరూ రావాలి కదా. లేదండి, ఒక్కరు వచ్చేసేది బాగుంటుందండి, అందరూ బాగుంటారు. అంటే మీరే అందరూ రావాలి. మాట్లాడుతున్నారు కాబట్టి సార్. ఓకే, మీరు చెప్తే నేను వింటానండి. అదే రవి గారు చెప్పినట్టు ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే ఇట్ ఇస్ ఆల్ మిక్స్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్. ఇది ఒక వైబ్. ఈ వైబ్ మీరు చూసారు ట్రైలర్లో. ఇది జస్ట్ ఐ వుడ్ సే ఇట్స్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద మూవీ, నో ఎగ్జాజరేషన్. కొంతమంది చెప్తారు ట్రైలర్ రిలీజ్ అప్పుడు, మళ్ళీ సాంగ్ రిలీజ్ అప్పుడు చాలా మాట్లాడతారు, మళ్ళీ ఏమవుతుంది పిక్చర్ అని చెప్తారు. అలాంటి లేదు. ఇది అక్బార్ గ్యారంటీ ఇవ్వచ్చు ఈ పిక్చర్కి. రవి గారు చెప్పినట్టు ఈ పిక్చర్ కీర్తికి ఫస్ట్ పిక్చర్, సాయి అండ్ లాట్ ఆఫ్ నంబర్ డెబ్యూటెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ నాకు ఒక పాత్ర ఇచ్చారండి, దాంట్లో ఐఎమ్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ప్రదీప్. సో మంచి సీన్స్ అండ్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ రవి గారు చెప్పారు కదా, అలాగే ఈ పిక్చర్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ న్యూ టు ది ఆడియన్స్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి న్యూ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జెన్సీ కిడ్, ఇట్స్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ. ఇలాగ ఒక సిచ్యువేషన్ వస్తే ఎలాగ యాక్ట్ చేస్తారో, ఏమవుతుంది ఈ ఫ్యామిలీలో, ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తే ఎలాగా ముందుకు తీసుకువెళ్తారని ఒక మాట దీంట్లో పెట్టారు. అది డెఫినెట్ చాలా చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉండే కాబట్టి. బట్ దెన్ ఐ వాస్ థింకింగ్ హౌ దిస్ విల్ కమ్ అవుట్, బట్ ఇట్ హస్ కమ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఐ హ్యాపీ వన్స్ అగైన్ టు dub the film in Telugu, Tamil. I'm waiting for Ravi garu to tell me to dub in Hindi, Kannada and any other language also. 1 week later హిందీ చేయకపోతున్నారు, దాంట్లో కూడా హిందీలో మాట్లాడతాను, నో ప్రాబ్లం. బికాస్ అవార్డు దొరకాలంటే అన్ని లాంగ్వేజ్లో మాట్లాడాలి. ప్రదీప్ గారు కూడా నెక్స్ట్ పిక్చర్లో తెలుగులో మాట్లాడతారేమో. సో రియలీ ఐఎమ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నవీన్ గారు, రవి గారు. అండ్ వెన్ దే టోల్డ్ ద స్టోరీ దే ఆల్సో సెడ్ శరత్ గారు ఈ క్యారెక్టర్ తప్పకుండా చేయాలని చెప్పారన్నారు. అండ్ కీర్తి, ఎవ్రీబడి హస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ డూడ్ హస్ డన్ అ గ్రేట్ జాబ్. Dude is not only a vibe actor, he's a very talented director, as you know. Soon he'll be directing with me also. ఇలాంటి టైంలో ఇలా చెప్పాలి. ఏఆర్ రహమాన్ గారికి నేను చెప్పాను, సార్ ఎప్పుడు సార్ నేను పాడతానని అడిగాను. అలాగ అడిగాను ఇప్పుడే. ఎందుకంటే రజనీ గారు చెప్తారు, చెప్తున్నారు, మళ్ళీ నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టేస్తే బెటర్ అని చూశాను. ఈ సందర్భంలో చెప్పేశాను అది. అండ్ హీ హెస్ యాక్టెడ్ వెరీ వెల్ అండి. He's got a vibe with the youngsters, he's got a vibe with the Gen Z kids, he's got a vibe with the elders. So this movie, it is a wholesome movie. Idi oka sample ade Ravi garu cheppetaru, so sample. I hope you enjoy it for Diwali, and all the movies that are releasing along with this movie, let all the movies do well and everybody go to the theaters and watch the movie.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ యాజ్ డ్యూడ్. మాకు కూడా డ్యూడ్ లాగే అనిపిస్తున్నారు మీరు. సో ఎస్, మరి ప్రదీప్ రంగనాథన్ గారికి అంత ఈజీగా జస్ట్ మైక్ ఇచ్చి స్పీచ్ చెప్పేయండి అంటే ఏం బాగుంటుంది కదా, అంతే కదా? హే సార్, సర్ప్రైజ్ మీకోసం. ఓకే, ప్రదీప్ గారి పిక్ విత్ ఆయన సినిమాల పిక్స్ కూడా అందులో స్కెచ్ చేయడం జరిగింది. ఓ మై గాడ్, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఒక్క నిమిషం. ప్రదీప్ రంగనాథన్ కాదు, బ్లాక్ బస్టర్ ప్రదీప్ రంగనాథన్ ఈజ్ హిజ్ నేమ్. ఓకే, అసలు ఎవరు మీరంతా సడన్గా స్టేజ్ పైకి వచ్చి ఈ సర్ప్రైజ్ ఏంటి? ఓహో సినిమాలో, ఓకే, సినిమాలో కాన్సెప్ట్ అన్నమాట ఇదంతా కూడా. మీకు సినిమా రేపు October 17th చూస్తే అర్థమవుతుంది. ఈ సర్ప్రైజ్ తర్వాత మైక్ ఇవ్వాలా సార్కి? ఓకే, ఫస్ట్ ఆయన చదువు. 2019 started with Komali vibes, kept the spark alive. Sorry, Love Today kept the spark alive. Dragon gave the fire. Dude bringing the vibe. And the Begins Love Insurance Company releasing soon in hearts only. Telugu people loves Pradeep Ranganathan. I love you too. Superb. లవ్లీ, దట్ వాజ్ లవ్లీ సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఈ మాట ప్రదీప్ గారే చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ నంగరాధన్ హిమ్సెల్ఫ్ పిఆర్ ప్రమోటర్. Oh, PR. Okay. సో ప్రదీప్ గారు, సో ఇది కాన్సెప్ట్ ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కాబట్టి, సినిమాలోంచి వచ్చిన కాన్సెప్టే కాబట్టి రేపు ఐ థింక్ ఆడియన్స్ ఆల్సో విల్ ఎంజాయ్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ క్యారెక్టరైజేషన్. సో ఇప్పుడు తిరుపతిలో సూపర్ క్రేజీ రిసెప్షన్, బోలెడంత లవ్ దొరికింది. ఎలా అనిపించింది అసలు? దట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది తిరుపతి? First of all, hi. Thanks for coming. I didn't expect the reception in Tirupati, to be frank. They said like there will be crowd and all, but if I would have expected in Tamil Nadu, but in Andhra, the crowd that turned up, like I didn't really expect. That was so sweet. That showed like how much love I have here, and I would like to say now, like I have so much gratitude, and I love you all. ఇందాక Thank అందులో లైన్ రాశారు కదా, తెలుగు పీపుల్ లవ్స్ ప్రదీప్ రంగనాథన్ మోర్. యా, ఐ థింక్ దట్ ప్రూవ్డ్ తిరుపతిలో కూడా. సో తిరుపతిలో యాక్చువల్గా మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ నుంచి కూడా బాగుండు పో అని ఒక రౌండ్ జరిగింది. అక్కడ మీరు ఒకటి చెప్పారు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్ పైన బాగుండు పో అని చెప్పడానికి ఇంకొక సిచ్యువేషన్ కానీ ఇంకొక ఏదైనా చెప్తారా దానికి మా కోసం? Anyone who hurts you, say bagundu po. వావ్, సో డీప్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, అమేజింగ్. ఓకే, సో మీరు ప్రతి సినిమాలో నేను అబ్జర్వ్ చేశాను, లవ్ టు టేడులు రీల్స్ గురించి ఉంటుంది. డ్రాగన్లోను చుట్టి రీల్ ఉంది. అండ్ ఇందులో కూడా రీల్స్ గురించి కనిపిస్తుంది. అండ్ రీల్స్ మీ సినిమాలకు సంబంధించి చాలా వస్తూ ఉంటాయి కూడా. ఎందుకు మిమ్మల్ని రీల్స్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది? ఏం జరుగుతుంది Where is reels here? హియర్? In Dude, we don't have reels. నో, in- రీల్స్ అవుట్ సైడ్ హ్యాపెనింగ్. Oh, yeah. okay. They are making reels Yes. out of it. Okay. I don't know. Maybe people connect with the content, so there are a lot of reels because reels is the current trend now. So whatever is in the current trend, people make reels out of it. That's it. దట్స్ ఇట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఒక్కటి, మమితా బైజు, వేర్ ఇస్ మమితా బైజు? ఇదంతా ఆడియన్స్ somebody asked Mamita Baiju ekkada? ఎస్, Mamita Baiju ikkada. See, joking. She's actually in. She's shooting for Surya sir's movie, I guess. So yeah, she'll join us soon tomorrow, sir. 11th. From 11th, she'll be joining us for the promotions. Here only, she'll come to the Hyderabad only. You can see her. Here you come and open and see. Okay. So let's come to Dude. Next time, sir, I'll prepare and come. In
pre-release event, I'll talk. Huh? Like last time, I'll talk. Have to prepare. Love you too. చెప్పు బుజ్జి కన్నా. ఓకే, బుజ్జి కన్నా, మమ్మిత, పల్లవి, కయాడు, రాధిక, everyone are here only. Don't worry. Okay. Sir. Enough, sir. Okay. First of all, thank you, Maitri. Like Naveen sir, Ravi sir, and the co-producer of the movie, Anil sir. When Ravi sir spoke to me for the first time, I wanted to do a movie with Maitri, because Maitri is one of the biggest production houses in India. And I just saw the passion. I just understood the reason why they are the biggest production houses in India while working in this film. I'll elaborately say in the pre-release event, but this is just a topic, headlines. And the main reason to associate with Maitri is because of the passion only. And scene of the I always wanted to do this film for Tamil and Telugu. It has been placed like that only. The content supports both Tamil and Telugu. I think the trailer is doing equally well in Tamil and Telugu. I just saw the views and all. It is surprising for me. It is getting equal views in Telugu. So let me come to the trailer first of all. You would have seen the trailer. I feel it's quite entertaining. But in the movie, I feel there is a lot of drama. There is a lot of emotion that you would not expect what you saw from the trailer. It has a different flavor to it. What we've shown in the last 20 seconds is the heart of the story. That romance portion forms the heart of the story. You can also expect that in the movie. And Kirti Swaran is going to go places, the director. I'll elaborate everything in the pre-release event. I'll just give one line alone here. And thank you, Sarat sir. Now, everyone are associating me for like getting connected to youth and all those stuffs. But this movie, it will satisfy youth. But more than that, this is a Paka family entertainer. And to show that as a family entertainer, we need few faces. And Sarat sir accepting it is the main thing for it. This will push it to more of family audience, and I think the families will love this film as good as like the youth. And Mamita will join. Okay. And Sai Abhyankar's music, you would have seen. There is a lot more to talk about him. He is going to go big, big, big. And he's just teasing us with all these singles and all. But there is a lot of potential that's going to be seen soon. And so, this is going to release on Diwali. Please come and watch it. And also, there are a lot of movies releasing in Telugu. My best wishes to K-Ramp, Telusu Kada, and sir, Mitra Mandali. Yeah. Yes, that too. Best wishes. Let all the films do well. And yes, I hope Telugu audience will love this film because it was done in that way only. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. ప్రదీప్ గారు, వన్ క్యూరియస్ డౌట్. ఇప్పుడు డ్రాగన్లో సప్లీస్ పూర్తవగానే మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూసారా గౌతమ్ మీనన్ గారి దగ్గర, గుర్తుంది కదా? చెప్పిన అర్థం కాదు సార్. సో ఇక్కడ ట్రైలర్లో కూడా ఒక ఎక్స్ప్రెషన్, ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఒక వెరైటీ ఎక్స్ప్రెషన్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి సార్? హౌ డూ యూ క్రియేట్ దీస్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ దీస్ క్యారెక్టర్స్? Sir, ma'am, the director asked. I want one expression for all of us.
సమ్ క్రేజీ. I generally look crazy only. There is no. దట్స్ వై. That's why, ma'am. Summa joke sonna. What is this? Okay, fine. Whatever director asks, we are giving it. That's it. అక్కడి నుంచే Nothing, వస్తుంది. yeah. ఓకే. ఇది ఎక్కడ ఒరిజినల్గా వస్తున్న ఎక్స్ప్రెషన్స్ అనిపిస్తుంది మాకు. If I do it in original, no one will talk to me. ఓ They'll get scared. బట్ మిమ్మల్ని చూసి మేము చేస్తున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్ వీ హ్యావ్ ద ఫ్లోర్ ఓపెన్ టు ద మీడియా ఫర్ ద Q&A. క్విక్ Q&A వెళ్ళిపోదాము. ఎస్, సో డ్రాగన్ దివాళీ సందర్భంగా మన ముందుకి అక్టోబర్ 17th నుంచి కేవలం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ లాగా, హిల్లేరియస్ మూవీ లాగా మాత్రమే కాదు, బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి మంచి ఫ్యామిలీ డ్రామా ఇమోషన్స్ కూడా కట్టివేయబోతున్నాయి అన్నమాట. సో కంప్లీట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకి ఈసారి ప్రదీప్ రంగనాథన్ గారు వస్తున్నారని అర్థమవుతోంది. సో ఫ్యామిలీతో కలిసి థియేటర్స్కి వెళ్ళి, పండగ టైం కూడా కాబట్టి హ్యాపీగా మంచి టైం స్పెండ్ చేయొచ్చు థియేటర్లో విత్ డూడ్. ఎస్, సో ఎస్, ఓవర్ టు మీడియా. హాయ్ ప్రదీప్ గారు. హాయ్ హియర్ Hi sir. సార్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. Thank you sir. Happy Diwali. ఒక బ్లాక్ బస్టర్ ట్రైలర్, ఓ బ్లాక్ బస్టర్ వైబ్. Sir, seems like you have a lot of fans. I think you have to get up and show a hi to everyone. ఓకే సార్. సార్ Yes. కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? Sir, I can understand. మీకు ఆ క్యూట్ అనే పదం ఎందుకు నచ్చలేదు ట్రైలర్లో? Cute and a moment. ఆ క్యూట్ అని అనగానే మీరు ఏంటి క్యూటా Oh, yeah, I'm asking you like ఎందుకు అంత ఫైర్ అయ్యారు? director's dialogue. I'm just telling sir. అంటే క్యూట్ అంటే మీకు ఇష్టపడలేదేమో అని. బట్ Yeah. No, I like the word cute. She is cute only. That is director's dialogue. I Sir, can't. jokes apart, అంటే యాక్చువల్లీ when I saw this trailer, but lot of in-depth movements, emotional dialogues, and it seems that story revolves with emotion. Okay. But trailer may be connected to youth. Yeah. But the main core element of the story is revolving around emotions of Yes the sir. you and around heroine and Yes. extra. Yes. Can you elaborate this something? Sir, it forms the main core plot. So what we thought is that we should not reveal the main crux of the movie because it comes like a twist in the film. So we have just shown the entertainment portion. This entertainment is guaranteed for sure, but we'll have few surprises more which we can't tell now, so that because it is like they'll the essence of it will not be experienced in the theaters. Yeah. So it's more of a deep emotional movie only. Sarath garu, I am very much jealous to see you, sir. ఎందుకు సార్? Because మీరు సార్ వాళ్ళతో మమిత గారు లేదు ఉన్నారు, సార్. రాధిక గారు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారని హీరోస్ తో చెప్పారు. సమానంగా నాకు జలస్ అయిపోతారు. ఈ రాధిక గారు కూడా physical- ఇక్కడ ఉన్నారని చెప్పారు కదా, ఆ, నేను డౌట్ అయిపోయింది. రాధిక గారు ఇక్కడ ఏమో మీరేం దాచారో లోపల నాకు తెలియలేండి, కానీ మీరు కూడా దాచే ఉంటారు. అది రాధిక్ గారికి తెలియాలి. బట్ ఎనిహో హీరోలు షర్ట్లెస్గా చూపించడం చూశాను, కానీ మీరు షర్ట్లెస్గా ట్రైలర్లో కనపడడం సర్ప్రైజ్. లేదు సార్, కర్ణన్ అయిపోయాను పిక్చర్లో. సడన్గా ప్రదీప్ కమ్స్ వితౌట్ అ షర్ట్, నేను ఆ షర్ట్ ఇస్తున్నాను. అది సీన్. రవి గారు సార్, చాలా ఒక సైలెంట్ హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది దివాళీకి. షూర్ ఒక- షాట్ పెద్ద హిట్ సార్. పెద్ద హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకేం లేదు ప్రస్తుతానికి మీకు. థ్యాంక్ యూ Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ గారు, Yes, ma'am. మీరు చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా, థ్రిల్ Yes, ఎట్లుంది? yes. Yeah. ఆ థ్రిల్ చూసారు కదా, ఎట్లా అనిపించింది మీకు? హౌ డు యు ఫీల్? The vibe was extraordinary, ma'am. Like, what a craze he has. Like, PK fans, yes. Yeah. So what a craze he has. I just came to experience that, like, from like shooting, because Anil sir, the co-producer of this movie, used to tell me like you have to experience the vibe coming to Hyderabad and see it. So I just came for the sake of it, and it was extraordinary. ఓకే, రవి గారు,
చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు. ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేన్ని ఒకదాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి అలా ఏం ఉండదండి. ఇప్పుడు దీవాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే. అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంతో ఉన్నాయి. అక్కడ ఉన్న 600 700 ఇఫ్ ఐఎమ్ రైట్. లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, వై జెడ్ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఫస్ట్ డే టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. యు గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు. అంతేగాని ఊరికనే థియేటర్లు రావట్లేదు అవన్నీ, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది, పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా. ఇప్పుడు ఇదంతా అందరికి ఓపెనే కదా, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఓకే. ఇప్పుడు మనం ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు అక్కడ అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు, కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నది. ఓకే. దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి. అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. దాన్ని మించి ఇంకోటి రానివ్వండి, వీఆర్ వెల్కమింగ్. అలా రావాలని కోరుకుంటున్నాం. మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. మేము ఎన్ని షోలు వేసుకున్నాం సరే, నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నా, అదే మన అందరు జర్నలిస్టుల ముందులే మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం అండి అసలు. yes, ప్రదీప్ గారు ప్రదీప్ గారు ప్రదీప్ గారు యువర్ లాస్ట్ 3 ఫిల్మ్స్, లవ్ టుడే కానీ లేకపోతే డ్రాగన్ ఆర్ అండ్ దిస్ ఫిలిం, దే ఇట్ లుక్స్ లైక్ దేర్ ఇస్ ఎ ప్యాటర్న్. యువర్ ఫిల్మ్స్ ఆర్ టార్గెటింగ్ యూత్ అండ్ యూ ప్లే అన్ అండర్ డాగ్ who faces so many problems and insults, and later you redeem, or there is a connection in all the 3 films, like youth centric and how we say it, identifying youth insecurities of the youth. Okay. So what is the plan exactly when you select a script or something like that? That is a very clear plan, sir. When I hear the script, if I like it, I'm doing it. That is the only plan I have. If it is interesting, that's it. And I feel the pattern in all the 3 films is entertainment. That is the only pattern I follow. If it is entertaining. In Love Today, yeah, I had a grey shade who turns into a very good person. And in Dragon also, he's not so good, but he realizes his mistakes, he turns into a good person. In Dude, from the start, he's a very good person. So we are breaking that. And few are saying like I'm doing romance films, love films, totally. Dragon is not a love film at all. Dragon is a coming of age film. How a person overcomes like 48 arrears is a very different script. So for me, I'm choosing very different stories. The only similarity is entertainment. Yeah. ఓకే, ఆల్ ది బెస్ట్. రవి గారు సార్, చెప్పండి. ఇందాక మీ స్పీచ్లో ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇది కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ప్రొడ్యూసరు ప్లస్ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ అన్ని బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి అసలు ఇప్పుడు దాకా గ్రాఫ్ ఏంటండి ఇయర్ అండి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి. ఎందుకంటే స్టార్టింగ్లో సమ్మర్ అంతా పోయింది, సినిమాల రిలీజ్ పెద్ద లేవు కదండి. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం ఇది, ఆ తర్వాత ఈ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం. సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి. మిరాయి వచ్చింది, కిష్కిందపురి వచ్చింది, ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్టర్ ఓజీ, ఆ తర్వాత కాంతారావు వచ్చింది, మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండంగా చేసింది కదండి. ఇట్లా వరుసనే వీక్ బై వీక్ చాలా మంచి సినిమాలు పడినాయి. అలాగే
మళ్ళీ 17th కా ఉంది, కే ర్యాంప్, సారీ, కే ర్యాంప్ ఉంది, జతగా నీ తెలుసు తెలుసు కదా, జత కలిసి అని వస్తుంది, తెలుసు కదా ఉంది, మన మిత్రమండలి ఉంది, మన డూడ్ ఉంది. 4 మీకు కంపల్సరీ 2-3 అయితే ఫైర్ అవుతాయి కదండి. అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ ఎండ్ దాకా ఉంది. మంత్ ఎండ్కి మళ్ళీ బాహుబలి ఉంది, మళ్ళీ మా రవితేజ గారిది మాస్ జాతర ఉంది. ఇక సార్ ఇక మళ్ళీ నవంబర్ అన్ సీజన్ ఏదో అంటారు, మళ్ళీ లాస్ట్లో మా రామ్ గారి సినిమా ఉంది, డిసెంబర్లో అఖండ ఉంది. ఇంకేం సార్ ఇక కంటిన్యూస్ బాగుంది. కాదు సార్, టాప్ టు బాటమ్ డ్యూడ్ అయిపోయినట్టున్నారు. మిగతా పక్కన ఉన్న సినిమాలు ఏమీ అనట్లేదు, మీకు పేర్లు మర్చిపోతున్నారు. లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అది నాకు జత కలిసి అని వచ్చేసేది ఎందుకో, అది చిన్న సాఫ్ట్ టైటిల్లో ఆ చిన్న మిస్ అవుతా ఉన్నా నేను. లేదు ఆ సినిమా సాంగ్స్ చూశారు కదండి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సరే అండి, ఇంకొకటి, కొన్ని సినిమాలు బాగా పెద్ద ఓపెనింగ్ తీసుకుంటున్నాయి, అది సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో చాలా కొంచెం పెద్ద సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? సార్ కంటెంట్ మీకు 100కి 90 మార్క్స్ ఉంటే ఆ రెవెన్యూ చేస్తుందండి. 80 ఉంటే 80, 70 ఉంటే 70 అంతే. ఇప్పుడు మన ఓజీ ఉంది, ఓజీ సెకండ్ వీక్ కూడా కాంతారా పెద్ద రిలీజ్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఫుల్స్తో వెళ్ళిందండి. ప్రాక్టికల్ చూసాం, కంటెంట్ కనెక్ట్ అయ్యిందా బ్రహ్మాండంగా చేస్తున్నాయి సార్ అంతే. శరత్ కుమార్ గారు. సార్ ఇప్పుడు తాలిబొట్టు విషయానికి వస్తే కనుక ఆయన ఒక డైలాగ్ చెప్పారు కదా హీరో. నేను చెప్పాను, ఎలాగ వింటున్నారు మీరు? వాయిస్ వచ్చిందా? వాయిస్ తెలిసిపోయిందా? తాళి గురించి అదే అదే నేను అడుగుతాను, ఫేస్ రాలే అప్పుడు. తాళి గురించి నేను మాట్లాడింది నా వాయిస్తో. అయితే తాలిబొట్టుకి సంబంధించి ఇప్పుడున్న జనరేషన్ కొంచెం వాల్యూ పరంగా చూస్తే అది కొంచెం తగ్గింది. సో అతను చెప్పిన డైలాగ్ కూడా తాలిబొట్టుకి కాదు, దాని వెనకున్న ఫీలింగ్స్కి ఇవ్వాలి అని చెప్పి. సో మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా కావచ్చు, రాధికా శరత్ కుమార్ దీంట్లో చెప్పండి, ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఏంటి? ఐ మీన్ సీనియర్. సో ఏం చెప్తారు? సరిగా అడగాలి కదా, నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి మీరు అడిగింది ఏమని చెప్పాలి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు వచ్చి చెప్పాలి. ఐ మీన్ సీనియర్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తున్నారు. ఓకే, చెప్పండి. సో ఈ వాల్యూ తగ్గడాన్ని ఎట్లా చూస్తారు? ఫీలింగ్స్కి అంటే ఐ డోంట్ థింక్ వాల్యూస్ హెస్ గాన్ డౌన్ అండి, అట్లా ఏం లేదు. వాల్యూస్ ఇస్ దేర్, అవర్ కల్చరల్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ దేర్, అండ్ హౌ యూ అప్రోచ్ సర్టన్ థింగ్స్. మూవీస్ జస్ట్ లైక్ ప్రదీప్ గారు చెప్పినట్టు, ఇట్స్ జస్ట్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద ఫిలిం. బట్ ద డైలాగ్ దట్ ఈస్ సేయింగ్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. యూ షుడ్ సీ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్. అదే వాళ్ళు చెప్పారు అక్కడ. It is not only tying the thali and then going about your own self. It's not that. The value for the thali has to be understood by both the persons, man and wife. Ade chepparu. Yeah, thank you. Pradeep garu, don't take in negative. మీరు హీరో మెటీరియల్ ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక ఉన్నది హార్డ్ వర్కా, లక్కా? I'll tell you. అండి మీరు ఓకే, సారీ ప్రదీప్, ఐమ్ టేకింగ్ ద మైక్ బికాస్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐవ్ డన్ 170 ఫిల్మ్స్. యూ కెనాట్ సే A to Z హూస్ అ హీరో మెటీరియల్ అండి. ఎవ్రీబడి ఓవర్ ఈజ్ అ హీరో మెటీరియల్. అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే అది యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ ద సొసైటీ ఈజ్ అ హీరో. సో దానివల్ల మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు. మీరు అడిగింది సార్, మీరు లైక్ శరత్ కుమార్ అట్టు ఒక బాడీ బిల్డర్గా కనపడలేదు నేను అడిగే. ఓకే, రవి గారు హాయ్ అండి. I'll tell you. Yeah. Hard work, luck. Yeah, hard work is there, and obviously I've been thinking over few months and all, the love I'm getting and all those things. Like even when yesterday I went, there are a lot of talented people like me I've seen, and a lot of them, but this has happened to me. I think it also has God's grace. So it is hard work,
and God's grace. And more important is that I think people see themselves in me. So when they see the screens, they feel they are the hero. They are acting in it, and they are doing the romance. They are fighting. So when they see themselves in me, I'm already a hero. That's it. So thank you. Thank you. I love you. Thank you. Yeah, that's it. రవి గారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు మీరు. ఇందాక ఈవెంట్ బయట కానీ ఇప్పుడు ట్రైలర్ తర్వాత కూడా ఈ సినిమా గురించి బాగా చెప్తున్నారు. అండ్ ఈ టీం గురించి చెప్పండి. వీళ్ళు పడ్డ కష్టానికి, ప్యాషన్కి. మీరు చెన్నై వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, సో కాన్ఫిడెంట్గా చెప్పండి ఎలా ఉంది సినిమా. అయితే చాలా చాలా బాగుందండి. చాలా పెద్ద సినిమా అవుతుంది. మామూలుగా నా యూత్ జెన్జీ కనెక్షన్తో పాటు అసలు ఫ్యామిలీ ఎమోషన్లు ఇవన్నీ కూడా అదిరిపోతాయి. చాలా పెద్ద సినిమా అవుద్ది. సరే, అయితే మీరు అడిగిన దానికి ఎలాంటి సినిమా, మా డే 1 నుంచి ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక అండి. బ్రహ్మాండమైన కంటెంట్ 1, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 65-70 డేస్లో చక్కగా బిగిన్ చేసి ఫాస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ క్వాలిటీ కంప్లీట్ చేయాలి. మనం విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలి సినిమా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 4వది మనం చూసుకోగానే మనం పిచ్చ ఎగ్జైట్మెంట్తో అది మళ్ళీ సినిమా చేసామో అనిపించాలి. ఈ 4 మేము గత 10 ఏళ్ళ నుంచి అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ 4 కలిసినది ఎప్పుడు కుదురుతుందని దిస్ ఈజ్ ద వన్. చాలా కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు. రవి గారు సార్, అదే ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అసలు 4 పాయింట్లో 3 పాయింట్స్ అన్న సినిమాల్లో టిక్ అవుతున్నాయి మన తెలుగు సినిమాల్లో. అంటే ఎక్కువ ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ డేస్ గురించి. అంటే మనోళ్ళు అంటే కంటెంట్ బట్టే అండి. ఇప్పుడు వివేకాత్రేయ గారు ఉన్నారు. ఆయన యాక్చువల్గా ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్లు ఇలా చేయగలడు, కానీ కొంచెం కాంప్లికేట్ చేసుకున్న ఈ నెంబర్ ఆఫ్ డేస్ కొంచెం పెరుగుతుంది, కానీ సినిమా డెఫినెట్గా బ్రహ్మాండంగా తీస్తాడు. దానికి అంటే అవన్నీ కరెక్ట్గా ఆ కంటెంట్లో అన్ని రోజులు అయ్యేటట్టు ఉండాలండి. ఇప్పుడు మనోళ్ళు భారీ పెద్దగా రాస్తే నువ్వు 60 రోజుల్లో చేయలేరు కదా. అంటే మైత్రి చేసిన చాలా సినిమాల్లో ఎక్కువగా వినిపించేది అదే, ఆ డేస్ కొంచెం షార్టర్ అయి ఉంటే ఇంకా రిజల్ట్ వేరేలా ఉండేదని చాలా సినిమాలకు వచ్చింది. అది డెఫినెట్గా అదో ప్రాబ్లం ఉందండి. ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో దాన్ని అయితే ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అందరూ కూడా, ఎందుకంటే కొంచెం తక్కువలో అయితే ఇంకా తక్కువగా అందరూ హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా కింద డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు ఈ సినిమా కంఫర్టబుల్గా ఉన్నాం, తమిళనాడు డిస్ట్రిబ్యూషన్కి ఓన్ రిలీజ్లానే ఆంధ్రాలో కూడా అంతే. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కింద బయరు హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళు థియేటర్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిండి వసూలు చేయరు. ఇవన్నీ అడ్వాంటేజ్ కదండి డెఫినెట్గా. అందుకే ఆ తక్కువ డేస్లో అనుకున్న బడ్జెట్లో సినిమా తీయగలిగితే స్టార్ట్ టు ఫినిష్ అందరూ కింద నుంచి పైదాకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అదే లేకుండా ఇది ఇంకో 40 కోట్లు ఎక్కువ అయింది అనుకోండి సార్, ఆటోమేటిక్గా మేము ఎన్ఆర్ఏ అనాలి, డబ్బులు కట్టమనాలి, వాళ్ళేమో నెక్స్ట్ సినిమా ఎవరేమో అని చెప్పి మళ్ళీ వాళ్ళు పాపం ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు తేవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. సో దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ప్రొడ్యూసర్గా ఆ రూల్ ఎన్ఫోర్స్ చేయడం కొంచెం ఇబ్బంది అంటారా? అంటే అన్ని కథలు కొన్ని కథలకి అవ్వవు కదండి. ఇప్పుడు మనం ఎంటర్టైనింగ్ విత్ ఎమోషన్ వెళ్ళాము, దీనికి సరిపోయింది. రేపేదో పీరియడ్ సినిమా ఇలా వేసుకుంటే కనుక నువ్వు 60 రోజుల్లో తీయాలంటే 2 ఎపిసోడ్లు తీస్తారు 60 రోజుల్లో. ప్రదీప్ గారు ఇక్కడ అంటే మీరు అంటే ఈ స్టేజ్ యూత్ నుంచి వచ్చి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు. అంటే మీరు తీసే సినిమాలు కూడా మోర్ యూత్ రిలవెంట్గా ఉంటాయి కదా. సో ఈ యూత్కి, మిమ్మల్ని అభిమానించే యూత్కి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్గా? Very deep question, sir. It is like, how can I work hard and dream big, work hard, and whatever you wish will happen if you keep manifesting it. Even if it doesn't happen, not a problem. Life is not only about one thing. It has a lot of things, not only career, not only personal life or anything. There are a lot of roots to it, lot of deviations, derivations, and everything. I think you just have to enjoy life. Whatever makes you happy, do it
don't take anyone's advice is my advice. ప్రదీప్ గారు, యాక్చువల్లీ మీ ఫిలిము ఎల్ఐకే అది దీపావళికి రావాలి కదా, పోస్ట్పోన్ చేశారు ఎందుకు? Like, because 2 films are getting released on the same day, it is not good for both the films, sir. So like is releasing on December 18. Pradeep garu. ఇందులో హీరోయిన్ ఒక మాట ఉంటుంది, బాగుపడితే ఇద్దరం బాగుపడాలా, లేక నాశనం అయితే ఇద్దరం నాశనం కావాలి. Yeah, suits that. అదంటే అందులో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్, మమతా బచ్చన్ అండ్ మన Yeah. రాధిక, నేహా శెట్టి. Okay. మనకి అదే Yes, sir. What is the question about? That Mamita tells that dialogue, sir. Mamita. Yeah. సార్ రవి గారు, మీ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్మెంట్తో ఉంటుంటారు, అప్డేట్స్ కూడా ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మీ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఉస్తాద్ శివరాత్రికి అంటున్నారు, అది ఎంతవరకు సార్? ఇంకా డేట్ ఏం పక్కాగా ఏం అనుకోలేదు సార్. ఒకసారి హరీష్ గారు ఇప్పుడు రేపు నుంచి షెడ్యూల్ ఉంది, కళ్యాణ్ గారు షూట్ అయిపోయింది మొత్తం, ఆయన కంప్లీట్ చేశారు. మిగతా 20-25 డేస్ షూట్ ఉందండి. రేపు నుంచి హరీష్ గారు బిగిన్ చేస్తున్నారు. అది ఒకసారి అయిపోయినాక ఈ ప్రాసెస్లో మొత్తం మేము మాట్లాడుకున్నాక ఎప్పుడు బెస్ట్ డేట్ అనేది డిసైడ్ చేసి వీళ్ళు సమ్మర్ మేక్ ఇట్ పబ్లిక్ అండి. సమ్మర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అది డెఫినెట్గా చాలా బెస్ట్ డేట్లోనే వస్తుందండి. ఓకే, డ్రాగన్ గురించి ఏమైనా అప్డేట్? డ్రాగన్ ఈ మంత్ షెడ్యూల్ బిగిన్ అవుతుందండి. ఇక అన్ఇంటరప్టెడ్గా నెక్స్ట్ సమ్మర్ దాకా కంటిన్యూస్ షూట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. ప్రదీప్ గారు Yes, sir. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you. సో ఇప్పటి వరకు టిల్ ద డేట్ దేర్ వాజ్ నో సీన్ లైక్ దట్ పెర్ఫ్యూమ్ సీన్. సో ఈజ్ దట్ ఇంటర్లింకింగ్ సీన్ విత్ స్టోరీ ఆర్ మేనరిజం ఆర్ యువర్ మేనరిజం, సార్? I'm just getting ready in an excited way. సో అక్కడ ఎవరు అలా స్ప్రే Song montage. ప్రదీప్ గారు హియర్. సో యాక్చువల్లీ డైరెక్టర్ గారు మీకు ఈ కథ ముందు చెప్పినప్పుడు యూ రిజెక్టెడ్ అని చెప్పి విన్నాం. ఇస్ దట్ ట్రూ? ఎందుకంటే ఒక కోర్ ఎలిమెంట్ వల్ల సబ్జెక్ట్ అన్నది మిస్లీడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం, అండ్ అగైన్ హీ రెక్టిఫైడ్ దట్ అని చెప్పి. He didn't rectify it. ఓకే, I got convinced because I didn't reject it. Like I really loved the story. ఓకే, But that crux of the film was a shocker. So I was like, if it is okay, or will they make me into comedy piece, or will it work and all. And afterwards, after 4 or 5 months, the story still kept lingering in my mind. And Ravi sir told me, this is a cult film. And still then it was like, I was doubtful only. But after some time, I just thought we have to do something new. The trailer might be like a commercial and all those but we regular enjoyed stuff. it actually. Yeah, but it has a very new thing, then which I convinced myself like I have to do it. But what I was scared of didn't happen. Like he really portrayed it in a very mass way. So I was really happy after doing it. Yeah. So when are we going to see you as a director? And Sir also said when you direct the movie, Sir also want to play a character. So I'm writing a story, ma'am. So Still? I'm still writing. It's quite hard only writing. That's why I've moved into acting. So if at all I complete it within 4-5 months now, and if it is really good, then what others give me, I'll do it. Else I'll act in others' movie. సార్ రవి గారు, Last 2 questions, please. Yes. సార్ మైత్రి మూవీ మేకర్స్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ సార్. అంటే మీరు ఇండియాలో ఉన్న టాప్ హీరోలందరితో సినిమాలు తీస్తుంటారు, అండ్ కొత్తగా వచ్చిన ప్రదీప్ రంగనాథన్ గారిని కూడా మీరు మీతో ఒక సినిమా చేయాలని అనటం, అంటే ఒక టాలెంట్ ఎక్కడుంటే అక్కడ మీరు ఖచ్చితంగా వాళ్ళని, అంటే అంత పెద్ద బిజీలో కూడా ఒక అప్కమింగ్ హీరోలను కూడా మీరు ఎంకరేజ్ చేయటం, అతనితో సినిమా చేయాలని అని అనటం, ఏంటి సార్ మీ స్ట్రాటజీ ఏంటి అసలు మైత్రి మూవీ మేకర్స్? ప్రదీప్ గారిని ఈ కథ ఇని వెళ్ళి అడగటం కాదండి, నేను అసలు లవ్ టుడే రిలీజ్ అయిన తర్వాత కూడా కలిసా. అంటే ఒక్క సినిమా ఇంపాక్ట్, ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉందండి, అది చూసిన విజయ్ దేవరకొండ గారు నేను సందీప్ రెడ్డి వంగాని 1 అవర్లో వెళ్ళి కలిసాం ఇద్దరిని. అంటే కొన్ని ఇంపాక్ట్లు ఉంటాయి కదా. లవ్ టుడే సినిమా చూసి ఐ వాజ్ లిటరలీ వేరే ఇది ఉండేది.
వెంటనే అలా ఎందుకంటే మనకు అలా అలా అనిపించి ఏం టాలెంటెడ్ రా అనిపిస్తే కానీ డెఫినెట్గా ఎవరైనా వెళ్ళి అప్రోచ్ అవుతారండి డెఫినెట్గా. Sir. I'll answer this, sir. Sir, he was so supportive for a first time director that I was really emotional. Like he came and said, when I said like, sir, we will do this later. I'm just thinking if I have to do this and all. He said, I'm trying my best to make him a director. He's a debutant, sir. And you don't know how much effort Ravi sir put to make this film happen. He is one of the biggest producers in India, and that's why I said like he's such a passionate filmmaker. I wanted to say this the total story in the pre-release event. That's why I'm hiding things. Hi, Pradeep. Sir, Title lo you by Dude UA 16+. Any reasons? Particular reason? Any? I think the crux of it, the theme of it. Yeah. Hi, Pradeep. Love Today, Pradeep Ranganathan. Yes. Dragon, Ashwin Marimuthu. Dude, Ketheeswaran. LIC, Vignesh Shiva. Who is the best director? Pradeep Ranganathan. I will like me only first, sir. Then only I will. To be truthful, I don't want to. And also that is the safest answer. Why he can't pick names of the other Yeah. three? And science fiction movie ఎప్పటి నుంచి? I'm writing, sir. If I'll complete it. If my film is, if the script is really good, then what others give me, I'll do it. Pradeep sir, final Done, question. done. Yeah. Final question. Okay. So as you said, people like us, average looking guys, see ourselves in you on screen. So మీరు లాస్ట్ సినిమాలో ఏమో సిగరెట్ చాలా స్టైల్గా టప్పని కొట్టారు, ఈ సినిమాలో ఏమో ఇన్స్టెడ్ ఆఫ్ స్మోకింగ్ చాక్లెట్ తినమంటున్నారు. డూ యూ వాంట్ యువర్ ఫ్యాన్ డ్యూడ్స్ టు ఫాలో దట్? I would love it. Like it is just see, I did this like ask Kirti because there are a lot of phone scenes in this movie, like calling and all. So I just said to him like it will be nice if there is a special way to take my phone. So I showed him few things like can I take like this, can I do this and all. So he liked the way one of it. So yeah, chocolate actually. Yeah, it started with phone. Then he said like we'll do it for the chocolate with cigarette and all came later. So I did it for phone because everyone has a phone. They can actually do it and feel cool about it. And cigarette thing, I think it was Kirti's idea. Like instead of let us give a good thing. Instead of smoking, we can have a chocolate. Yeah. Thank you so much. Yes. See, he's doing that style. He's already carrying a chocolate with him. Yeah. థ్యాంక్ యూ. అది ఎవరికి ఇవ్వడానికి పెట్టుకున్నారు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు అవర్ మీడియా అండ్ థ్యాంక్ యూ టీమ్. ప్రదీప్ గారు, శరత్ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి సార్. ఎస్, సో ఇంట్రాక్షన్ బట్టి కూడా అర్థమైపోతుంది మనకి. సో ఇది ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అండ్ ట్రైలర్కి మించి ఈ సినిమాలో చాలా మంచి కంటెంట్, ఎమోషన్ ఉండబోతోంది అని చెప్పేసి. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఫర్ దివాలి విత్ డూడ్. Thank you so much to the team on stage and thank you to all the audience here. Thank you.